నమస్తే అండి. నమస్కారం. ఏపీలో ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన విధులని చెప్పిన వెంటనే తస్దీగా పాటిస్తున్నారు కదా. సో అందులో భాగంగానే డెవలప్మెంట్ గురించి పోలవరం ప్రాజెక్ట్ కి చెక్ పెట్టడానికి చూస్తున్నారు. సో దానిపైన అంటే ఇంకెన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అనుకుంటున్నారు మీరు? ఎన్ని డోస్ అని ఎగ్జాక్ట్ గా చెప్పలేం కానీ ఎన్ని డేస్ అనేది కంప్లీట్ మాత్రం ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే అయింది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ నమ్మకాన్ని సంపాదించగలిగారు ఆయన. సో ఆ పీపుల్ బిలీవ్ చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు సీఎం గా ఎన్నికయ్యగలిగారు. సో వెరీ సూన్ విత్ ఇన్ 2 years మేబీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీటెడ్ గా ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి, ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నారు ఏపీ ప్రజలందరూ. నేను ఒక్కనే కాదు, నా ఒపీనియన్ ఒకటే కాదు ఇది. సో అదే విధంగా హైవేస్ కానీ దాని పక్కన రింగ్ రోడ్స్ కానీ నిర్మాణం కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి అంటున్నారు. అవి కూడా మరి అవన్నిటికీ కూడా విధులు కానీ ఇక్కడ నుంచి ఏదైతే ఉంటుందో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? R&B డిపార్ట్మెంట్ మాత్రం ఖచ్చితంగా డెవలప్మెంట్ అయింది. చంద్రబాబు హయాంలో హైవేస్ అనేవి, రోడ్స్ అనేవి డెవలప్ అనేది లాస్ట్ ప్రీవియస్ ఆయన అప్పుడే చూసాం మనం. సో ఆయన పరిపాలనప్పుడు. సో ఖచ్చితంగా దాని గురించి కూడా ఏ డౌట్ లేదు. ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా R&B అనేది జరుగుతుంది. అండ్ నిధులు అనేవి పవన్ ఒక మాట అన్నారు, మీరు విన్నారు లేరో, పవన్ గారు ఒక మాట అన్నారు, ఒక్కసారి నన్ను గెలిపించండి, భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్టు చేస్తా అన్నారు. సో నథింగ్ బట్ సెంట్రల్ గవర్నమెంటే మా వెనకాల ఉన్నట్టు. సో డ్యామ్ షూర్ గా R&B అనేది ఖచ్చితంగా డెవలప్ అయింది. రోడ్స్ అనేవి చాలా నీట్ గా క్లీన్ గా లైక్ ఇంతవరకు ఎప్పుడు చూడని విధంగా ఉంటాయని చెప్పి ఖచ్చితంగా నమ్ముతున్నారు అందరూ. పర్యావరణ శాఖ కింద మనకి పవన్ కళ్యాణ్ గారు జూ పార్కులను తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. సో దాని వల్ల నిజంగానే ఉపయోగం ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఎలా అయితే ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తే టూరిజం ప్లేస్కి ఎలాగైతే మనం సెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి విజిట్ అవుతామో, సో ఇన్ ద సేమ్ వే మనకు కూడా జూ పార్క్స్ అనేవి అవి ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తే టూరిజం గా, సో విజయవాడ టూరిజం ప్లేస్ గా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. సో లైక్ ఎవరన్నా వచ్చినా, విజిటర్స్ వచ్చినా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అది ఒకటి ఉంటుందని అందరూ అభిప్రాయం పడుతున్నారు.